ఈరోజు మనం రక్షాబంధన్ గురించి ఒక కథను తెలుసుకుందాం. రఘు అనే యువకుడు మరియు అతని సోదరి మాయా వీరి అనుబంధం విడదీయరానిది. వారు ఒక చిన్న గ్రామంలో పెరిగారు. ప్రతి రహస్యాన్ని, కలలను మరియు ఆనందాన్ని పంచుకున్నారు. పెద్దయ్యాక రఘు మాయాకు రక్షకుడయ్యాడు. ఎప్పుడూ ఆమె క్షేమాన్నే చూసేవాడు. ఒక రోజు వినాశనమైన వరద వారి గ్రామాన్ని తాకింది. వారి ఇల్లు మరియు కుటుంబాన్ని తుడిచిపెట్టింది. రఘు మరియు మాయ ఒంటరిగా చెట్టుకు అతుక్కుపోయారు. నీరు పెరగడంతో రఘు చెట్టుకు ఒక దారం కట్టి మాయాను ఒక గుడ్డలో చుట్టి ఉధృతమైన నీటి నుండి ఆమెను రక్షించాడు. వరద తగ్గుముఖం పట్టడంతో మాయ ఆసుపత్రిలో లేచింది. అపరిచితులు చుట్టుముట్టారు. ఆవేశంగా రఘు కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె ఆశ కోల్పోయే సమయానికి మాయను పిలిచినట్టు అనిపించింది. అప్పుడు మాయ తిరిగి చూసేసరికి ఒక బలహీనమైన స్వరం వినిపించింది. అది తీవ్రంగా గాయపడిన రఘుది. రఘు మంచం మీద పండుకున్నాడు. ఆమె ముఖంలో ఆనందంతో కన్నీళ్లు ప్రవహించాయి. మాయా రఘు గట్టిగా కౌగిలించుకున్నారు. అతను తనను రక్షించినట్లుగానే అతనిని ఎల్లప్పుడూ రక్షిస్తానని మాయా రఘుకి ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు నుంచి వారి బంధం మరింత బలపడింది. ప్రతి రక్షాబంధన్ రోజున మాయ రఘుకి రాఖీ కట్టేది. అతను ఎల్లప్పుడూ తన పట్ల శ్రద్ధ వహించినట్లే అతనిని కూడా చూసుకుంటానని వాగ్దానంగా రాఖీని కట్టింది. ఈ కథ తోబుట్టువుల మధ్య విడదీయరాని బంధం, రక్షణ వాగ్దానం మరియు కలిసి రక్షాబంధన్ను జరుపుకోవడంలోని ఆనందాన్ని తెలియజేస్తుంది. మరి ఈ కథ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.